హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఫెస్టివ్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ వీడియోలో వినాయక చవితిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూసేయండి. ఎర్లీ మార్నింగ్ లేచి వినాయక చవితి పూజ కోసం కావలసినవన్నీ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాము. మనము ఎక్కడైతే గణేష్ ఐడల్ని ప్లేస్ చేయాలనుకుంటున్నామో అక్కడైతే ఇలా డెకరేట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ గంధం అండ్ కుంకుమతో బొట్టు పెట్టుకొని వస్త్రమాల అండ్ ఫ్లవర్ గార్లాండ్ వేసుకోవాలి. తమలపాకుల్ని తీసుకొని గౌరీదేవిని ప్లేస్ చేసుకొని బొట్టు ఫ్లవర్స్ వస్త్రం అయితే వేసుకోవాలి. పూజకి కావలసినవన్నీ అరేంజ్ చేసుకోవాలి. అంటే దీపారాధనకు అలాగే ఫ్రూట్స్, ఫ్లవర్స్, పత్రి, అక్షింతలు, ప్రసాదాలు అన్నీ ముందుగా ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. ప్రసాదాలు లేకుండా ఫెస్టివల్ అయితే కంప్లీట్ అవ్వదు. సో మేము వినాయకుడికి ఇష్టమైన మోదకాలు, ఉండ్రాళ్ళు, కుడుములు అండ్ అదర్ ట్రెడిషనల్ డిషెస్ అయితే ప్రిపేర్ చేశాము. ఫెస్టివల్స్ అంటేనే లైక్ దోస్ బ్రింగింగ్ అస్ ఆల్ టుగెదర్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ రిచువల్స్ బట్ ఆల్సో అబౌట్ ఫ్యామిలీ బాండింగ్ అండ్ స్ప్రెడ్డింగ్ ద జాయ్. ఉండ్రాళ్ళ మాలైతే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా అన్నీ రెడీగా అరేంజ్ చేసుకున్నాము పూజ స్టార్ట్ చేయడానికి ముందు. ఇక్కడ దీపారాధన, ధూపం, ఆవాహనం ఇలా అన్నీ 1 by 1 చదువుతూ పూజ అయితే స్టార్ట్ చేశాము. వినాయకుడి పూజ చేయడం రాని వాళ్ళు కూడా వినాయక వ్రతకల్పం పూజా విధానం వ్రతకథ బుక్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, చూస్ చేసుకోవచ్చు. వినాయకుడికి ఆచమనం, సంకల్పం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, వస్త్రం, యజ్ఞోపవీతం, ఆభరణం, గంధం, అక్షింతలు, సింధూరం, పుష్పం, అదాంగ పూజ, ఏకవిశతి పత్రి పూజ ఇవన్నీ బుక్లో చూసి పూజ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అష్టోత్తరాలు, దీపం, ధూపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణం, నమస్కారం చేసుకొని సక్సెస్ఫుల్గా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేశాము. మేము ఇలా 3 days అయితే వినాయకుడికి ఇంట్లో అయితే పూజ చేసుకున్నాము. ఇది లాస్ట్ డే. పూజ కంప్లీట్ అయిన తర్వాత 3 times ఉద్వాసన చెప్పి కదిలించాము. ఫైనల్గా వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్లే టైం అయితే వచ్చేసింది. మనం పూజలో వాడిన పూలు, పత్రి అన్నింటినీ తీసి కవర్లో అయితే పెట్టేశాము. ఇంకా నిమజ్జనానికి ముందు కొంచెం కలర్స్ అయితే కుంకుమ ఇలా యాడ్ చేసాము. మేము ఇక్కడ బ్యాగ్లో అయితే పెట్టేసి తీసుకెళ్తున్నాము. నిమజ్జనానికి కాలువ దగ్గరికి అయితే వచ్చాము. వాటర్లో కొంచెం పసుపు, కుంకుమ వేసి గౌరీదేవిని వాటర్లో అయితే వదిలాము. ఇంకా ఫైనల్గా వినాయకుడిని అయితే వాటర్లో అయితే 3 times డిప్ చేసి ఇంకా వెళ్ళిరా గణపయ్య నెక్స్ట్ ఇయర్ అని చెప్పుకొని నిమజ్జనం అయితే చేశాము. దట్స్ హౌ వీ సెలబ్రేటెడ్ వినాయక చవితి దిస్ ఇయర్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ అవర్ ఫెస్టివ్ మూమెంట్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and let me know in the comments how you celebrated. Wishing you and your family a blessed Vinayaka Chaviti.